హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బొరుగుల ఉగ్గాని ఎలా చేయాలి అనేది చూద్దాం. ఆంధ్ర ఫేవరెట్ స్పెషల్ ఉగ్గాని. దానికి కావాల్సినవి బొరుగులు ఇలా ముందుగా నీళ్ళలో తడుపుదాము. గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో కొన్ని వేసుకుంటూ అవి నీళ్ళలో బాగా తడిచేలా ఎక్కువసేపు పెట్టుకోకుండా కొద్దిసేపు అట్లా తడిపి పక్కనకి తీసేసుకోవాలి. సో అలా తడిపిన తర్వాత అన్నీ ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకుందాం. అలాగే మిగిలినవన్నిటినీ కుడక సేమ్ అదే విధంగానే గిన్నెలో వేసుకొని మొత్తం అన్నిటినీ తడుపుకొని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం అన్నిటినీ ఇలా నీళ్ళల్లో కలుపుకొని నీళ్ళు లేకోకుండా ఒక గిన్నెలోకి మొత్తం అన్నిటినీ తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు వేడయ్యాక 2-3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఆయిల్ వేడయ్యాక అందులోకి పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేసుకుందాం. కొద్దిసేపు వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒకటి కట్ చేసి అందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేద్దాం. అవి వేగేదాకా గరిటెతో కలుపుతూ ఉన్నాం. తర్వాత టమోటాలు, హాఫ్ టమోటా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఇంకా ఒక 1-3 స్పూన్స్ పసుపు పొడి వేసుకుందాం. తర్వాత ఇందులోకి పుట్నాల పప్పుని కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసి చూడండి, అలా మిక్సీ చేసిన తర్వాత ఇలా పౌడర్ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం. ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర, తగినంత సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి
ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేద్దాం. ఓకే అండి, ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నదాన్ని మనం ముందుగా తడిపి పెట్టుకున్న బొరుగుల్లోకి వేసి అది మిక్స్ చేద్దాం. సో ఇలా అన్నిటినీ మొత్తం అంతా కలిపేలా మిక్స్ చేసుకుందాం. చూడండి, కలుపుతూ ఉంటే కలర్ మారుతూ ఉంది. అంతే అండి, రెడీ అయిపోయింది. మనము ఆ పుట్నాల పప్పుని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఇందులో మిక్స్ చేసుకుందాం. దీన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఇలా కలుపుకుంటే వేడి ఉగ్గాని రెడీ అయిపోయింది. మనం ఇందులో ఒక ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరని వేస్తున్నాను. అంతే, వేడి ఆంధ్ర స్పెషల్ ఉగ్గాని రెడీ.